ఇలాంటి గొప్ప అవకాశం మళ్ళీ రాదు. మామయ్య నీకోసం ఏదైనా చేస్తాను అనే స్థితిలో ఉన్నారు. ప్లీజ్ భూమి, ఇదే మంచి టైం. ఇప్పుడే వెళ్ళి నాకు గగననే కావాలి అని అడుగు. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. లేదు చెర్రీ, నేను అడగలేను. నాన్న ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మని చంపింది ఎవరో అని తెలిసింది. ఆయన మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. ఇలాంటి టైంలో నేను వెళ్ళి నాకు గగన్ బావ కావాలి అంటే మళ్ళీ కోపం వస్తే, మళ్ళీ నా మీద అభిప్రాయం మారిపోతే నాకు భయంగా ఉంది. ఇదే భూమి నీతో వచ్చిన ప్రాబ్లం. నువ్వు ఎప్పుడూ భయపడుతూనే ఉంటావు. చూడు భూమి, ఈ ప్రేమ అంటేనే రిస్క్. ఒక్కసారి ఆలస్యం అయితే మనిషి మనసే మారిపోతుంది. ఇప్పుడు అన్నయ్య జీవితంలోకి తార వస్తుంది. అప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చోవడం తప్ప ఇంకేమీ చేయలేవు. అయినా ఒకవేళ నాన్న ఒప్పుకున్నా బావేమంటాడు? నాకు భూమి వద్దు, నేను తారని చేసుకుంటాను అంటే అప్పుడు నేనేమైపోవాలి చెర్రీ? అసలు నువ్వు అలా అని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు తన జీవితంలోకి తార వస్తుంది చెర్రీ. ఇప్పటికే విడాకుల పత్రాల మీద సంతకం పెట్టేశాను. ఆ సంతకం పెట్టిన చేతులతో ఇప్పుడు మళ్ళీ నన్ను తీసుకెళ్ళమంటే? భూమి, ఒక్కసారి అడిగి చూడు భూమి. ప్రేమలో ఓడిపోయామనుకునే ముందు ఒక్కసారి గెలవడానికి ప్రయత్నించాలి. ప్లీజ్ భూమి, నా మాట విను. ఇప్పుడే అన్నయ్య కాల్ చేయి. ఆయన నిన్ను వద్దండు. నాకా నమ్మకం ఉంది. చెయ్యి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఒకసారి మనం ఎప్పుడూ కలిసే గుడికి రా శారదా. నేను నీతో మాట్లాడాలి. నేను నిర్ణయం తీసుకున్నాను. అదే జరిగితే మన కూతురు పూరి పెళ్లిని మనిద్దరం కలిసే జరిపించచ్చు. లేదు, నేను రాలేను. ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తున్నట్టు గగన్కి తెలిస్తే అస్సలు ఊరుకోడు. ఇప్పటికే వాడు మానసికంగా ఎంత డిస్టర్బ్ అయ్యాడో మీకు తెలీదు. శారదా, గగన్ గురించి నాకు తెలుసు. వాడికి నా మీద కోపం కాదు, ద్వేషం అని కూడా తెలుసు. అయినా పూరి తల్లి తండ్రిగా మనం బతికే ఉన్నాం కదా శారదా. ఇది ఈగో కాదు, మన కూతురు జీవితం. ఆలోచించు. అయినా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఇలా కలిసి కనిపిస్తే ఎంతమంది ఎంతలా మాట్లాడతారో మీకు తెలుసా? మాట్లాడివ్వు. మన జీవితాలు వాళ్ళు బతకరు కదా. నిజం చెప్పాలంటే నువ్వు అక్కడ ఒంటరిగా పెళ్లి జరిపిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది శారదా. శారదా, ప్లీజ్ ఒక్కసారి గుడికి రా. పూరి కోసం, మన కూతురు కోసం. నేను ఇంకేమీ అడగను. ఇదే ఆఖరిసారి. ప్లీజ్ శారదా. అమ్మా, అమ్మా, ఎవరి ఫోన్లో? మన బంధువులు మండపానికి అడ్రస్ తెలియక అడుగుతుంటే చెప్తున్నాను. తారా వాళ్ళ బామ్మగారు వచ్చారంట. వెళ్ళి కలుద్దాం పదమ్మా. సరే పద. స్వామి, ఎంత ఆలస్యమైనా చివరికి ధర్మం గెలుస్తుందన్న నమ్మకాన్ని ఈరోజు మళ్ళీ నిలబెట్టావు. భార్యని దూరం చేసుకున్న బాధ ఒక పక్క, పుట్టిన పిల్లలు, తండ్రిని నన్ను ద్వేషించే పరిస్థితి ఇంకొక పక్క. ఇప్పుడు ఆ పాపానికి శిక్ష పడింది. మా జీవితాలు నాశనం చేసిన అపూర్వ ఇప్పుడు జైల్లో ఉంది. స్వామి, నాకింకో కోరిక ఉంది. నా వల్ల విడిపోయిన బంధాలు ఒక్కటవ్వాలి. నేను కోల్పోయిన కుటుంబం కనీసం నా పిల్లలకైనా దక్కాలి. ఏంటండి ఇది? అవతల పిల్లల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒక పక్క పూరి పెళ్లి పీటల మీద కూర్చుంది. ఇంకొక పక్క గగన్ జీవితం నా కళ్ళ ముందే చేజారిపోతుందేమోనని నా గుండెల్లో దడ పెరిగింది. అలాంటి టైంలో ఎవరికీ చెప్పొద్దు, నువ్వొక్కదానివే రా అని ఫోన్ చేసి పిలుస్తారా? ఏమైంది? ఇంత అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం ఏంటి? అపూర్వని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏంటి? ఏ కేసులో? శారదా, శోభాచంద్ర చెల్లెమ్మ హత్య కేసులో భూమి నిజాన్ని గెలిపించింది. రేపు కోర్టులో నేరం రుజువు అవుతుంది. ఇంకా అపూర్వ జీవితాంతం జైల్లోనే ఉండడం ఖాయం. మంచిదే. శోభకి న్యాయం జరగడం సంతోషమే. కానీ ఇది చెప్పటానికే నన్ను ఇంత టెన్షన్ పెట్టి పిలిచారా? అవతల మన పిల్లల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. నా ప్రాణం అంతా అక్కడే ఉంది. పూరి పెళ్లి జరుగుతుందన్న సంతోషం ఒక పక్క, గగన్ తార మెడలో తాళి కడతాడేమోనన్న భయం ఇంకొక పక్క. ఇలాంటి పరిస్థితిలో మీరు నన్ను ఇక్కడికి రమ్మన్నారు అంటే ఏదో పెద్ద విషయం అనుకున్నాను. పెద్ద విషయమే శారదా. భూమి అపూర్వ మీద గెలిచింది, కానీ తన ప్రేమని కోల్పోతోంది. అదే నా భయం. నాకు అదే భయం. ఆ ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు బతకలేరు. కానీ పరిస్థితులు వాళ్ళని విడదీస్తున్నాయి. అందుకే ఎన్ని సంవత్సరాలుగా దాచిన నిజం ఈ రోజు బయటికి రావాలి. అందుకోసమే మీ ఇద్దరిని ఇక్కడికి పిలిపించాను. ఇద్దరినా? ఇంకెవరు వస్తున్నారు? అంటే నన్ను ఇక్కడికి పిలిచింది దీంతో ఉన్నానని చెప్పడానికేనా?